కొంతమందిలో పొత్తి కడుపులో నొప్పి అంటుంటారు. బట్ మీరు చెప్పిన సిమ్టమ్స్ వాళ్ళలో ఉంటాయి. అంటే ఎయిదర్ కాన్‌స్టిపేషన్ ఉండడము లేదా డయేరియా ఉండడము. బట్ అప్పుడు పొత్తి కడుపులో ఎందుకు పెయిన్ వస్తుంది? అక్కడేమన్నా ఇది అంటే అక్కడ ఇరిటేట్ కూడా ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా. ఇంటెస్టైన్ మూమెంట్ మొత్తం అబ్డామిన్లో ఎక్కడైనా ఉండొచ్చమ్మా. ఇంటెస్టైన్ మూమెంట్ ఎక్కడ పెయిన్ అనిపిస్తే అక్కడ పెయిన్ చూపిస్తూ ఉంటారు. ఓకే. ఆ మూమెంట్స్ ఎక్కడన్నా పెయిన్ కలిగించొచ్చు. సో వాళ్ళకి పొత్తి కడుపు దగ్గరలో ఉండే ఇది ఉంది. బట్ ఇంక ట్రీట్మెంట్ ఎలా మీరు సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏజ్ బట్టి మళ్ళీ డిసైడ్ చేస్తాం. వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ని అసెస్ చేసుకుంటాం, కంపల్సరీ చేస్తాం జరుగుతుంది. ఇనీషియల్గా ఎప్పుడైనా సరే డైటరీ మోడిఫికేషన్, సో కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఈ ఐబిఎస్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తాయి అనేది కొన్ని స్టడీస్లో మనకు తెలిసింది. సో ఫుడ్ మ్యాప్ అనేది ఎక్కువగా ఉండే ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గార్లిక్, ఆనియన్స్ ఇట్లా ఎక్కువ ఉంటుంది అనేది స్టడీ. ఇలా లో ఫుడ్ మ్యాప్ డైట్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి లో ఫుడ్ మ్యాప్ డైట్ అని చెప్పి ఒక డైట్ని మనం సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. అది కాకుండా న్యాచురల్గా మన అందరికీ అర్థం కావాలి అంటే మనము రెగ్యులర్గా ఇళ్లల్లో తినే మన ఫుడ్, మనము మంచిగా పెరుగు, మజ్జిగ ఇలాంటివన్నీ తీసుకుంటాం. పండ్లు, కాయగూరలు ఎక్కువగా ఉండటం, ఇలాంటి ఆహారం మనం నేటివ్ ఫుడ్కి దగ్గరగా వెళ్తే ఈ ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండి అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే, ఇన్ఫెక్షన్స్ బారి నుంచి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఐబిఎస్ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం. జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైటరీ మోడిఫికేషన్తో ఐబిఎస్ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం మనం చాలామందిలో చూస్తాం. ఐబిఎస్ కాన్స్టిపేషన్ ప్రీడామినెంట్ ఉన్న వాళ్ళల్లో కొంత ఫైబర్ సప్లిమెంట్ చేయటం, న్యాచురల్గా ఫైబర్ ఎక్కువగా తీసుకోమని సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. డయేరియా ప్రీడామినెంట్ ఉన్న వాళ్ళకి అది బాగా ఇబ్బంది పెడతా అంటేనే కొన్ని రకాల మందులు మనం పెడతాం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం లైఫ్ స్టైల్ మోడిఫికేషను, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో డైట్ ఒక్కటే కాకుండా ఎక్సర్సైజ్ ఒకటి మనం కంపల్సరీ సజెస్ట్ చేస్తాం. ఏదైతే హార్మోన్స్ మనకి బాగా తక్కువ రిలీజ్ అయ్యి, అన్నెసరీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి ఇంటెస్టైన్స్ మీద ప్రాబ్లం చూపిస్తుందో ఆ హార్మోన్స్ తగ్గించుకుని గుడ్ హార్మోన్స్ని పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ అండ్ డైటరీ హ్యాబిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతానికి ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఈ ఎక్సర్సైజ్లో ఏమైనా పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అని ఏమన్నా ఉన్నాయా? అలా ఏం లేదండి. రెగ్యులర్గా మినిమం ఎక్సర్సైజ్ ఫర్ ఎవ్రీబడి, ఎవరి కోసమైనా సరే 45 minutes ఆఫ్ ఐదర్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఆర్ స్విమ్మింగ్, ఇది మినిమం ఎక్సర్సైజ్గా సజెస్ట్ చేస్తాను. దాని తర్వాత సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అయ్యి యోగా ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా సిమ్టమ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.